దేవుని ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. దేవుని సన్నిధానంలో మనం ఈరోజు రెండుదిన వాక్య భాగాన్ని చదువుకున్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినమున దేవుడు మాటలు నూతన బలం ఎవరు పొందుకుంటారు? చాలామంది ప్రభువా నాకు బలము దయచే, నాకు శక్తిని దయచే, నాకు నూతన బలము కావాలి, నూతన శక్తి కావాలని ప్రతిరోజు దేవుని అడుగుతాం కదా. నిజంగా నూతన బలం అనేది, నూతన శక్తి అనేది ఎవరు పొందుకుంటారు, ఎవరు కలిగి ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారంట. అంత మాత్రమే కాదు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. అలయక సొమ్మసిల్లక వారు నడిచి పోతారంట. అలయక పరిగెడతారు, సొమ్మసిల్లిపోరు, అలా ఉంటారంట. అంటే ఇక్కడ నూతన బలం ఎవరికి వస్తుంది అంటే, ఒక్క కార్యం జరిగిస్తే నీ జీవితంలో నీకు ఎంత గొప్ప కృప దేవుడు ఇస్తాడంటే అదేంటి అని అంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలా ఉంటారంటే నూతన బలం పొందుకుంటారు. మొదటి విషయం, నిజంగా నువ్వు దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తివైతే, అనగా మన ప్రతిరోజు మనుషులు అనేకమైన వాటి కోసం ఎదురు చూస్తావు. ఉదయం లేవగానే మనుషులు అనేకమైన రకరకాల వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. మన జీవితంలో జరగవలసినవి, మనం అనుకున్నవి, మనం చేయవలసినవి, మనకు కావలసినవి, ఇలాంటి వాటిని అనేకమైన వాటిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరు నూతన బలం? యెహోవా కొరకు ఎదురు చూచేవారు మాత్రమే నూతన బలం పొందుకుంటారు. ఆ నూతన బలం నిజంగా నీకు రావాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని కొరకు ఎదురు చూసే మనసు నీకు ఉండాలి. మనుషుల కొరకు కాదు ఎదురు చూడడం, మనుషుల కొరకు ఎదురు చూడకు, లేకపోతే ఎవరు ఏదో చేస్తారని ఎదురు చూడకు, ఎవరు ఏదో జరిగిస్తారని ఎదురు చూడకు. దేవుని కొరకు ఎదురు చూడు, ఆయన చేసే కార్యాల కొరకు ఎదురు చూడు. నీవు నూతన బలం పొందుకుంటావు. అంత మాత్రమే కాదు, పక్షి రాజు వలె, అంటే పక్షిరాజు మనకు తెలుసు, అది రెక్కలు చాపి పైకి ఎలా ఎగురుతుందో నీ ఆధ్యాత్మిక జీవితం కూడా దేవుల్లో అలా పైకి పక్షి రాజు వలె నువ్వు ఎగిరే గొప్ప అనుభవం కలిగి ఉంటావు. నీ జీవితంలో బలహీనుడిగా ఉండవు, అలా పైకి దేవుని నూతన బలం నీకు ఇస్తూ ఉంటాడు దేవుడు. అలా నువ్వు పైకి ఎగిరే అనుభవం దేవుడు నీకు ఇస్తాడు ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు. అంత మాత్రమే కాదు, నువ్వు పరిగెత్తినా కూడా అలసిపోక నువ్వు పరిగెత్తగలుగుతావు. అలా దేవుడు నేను నడిపిస్తాడు. జస్ట్ ఆయన కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే నూతన బలం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, పక్షి రాజులని పైకి ఎగురుతుంటావు, అలసిపోకుండా పరిగెత్తగలిగే కృప దేవుడు ఇస్తాడు. నీ జీవితంలోనైనా, నీ యొక్క అనుదిన కుటుంబంలో జీవితంలో ప్రయాణంలోనైనా, నీ ఆత్మీయ జీవితంలోనైనా, నీ సేవ జీవితంలోనైనా, నీ పరీక్ష అన్నిట్లో కూడా దేవుడు నీ నూతన బలముతో నింపుతాడు, నూతన శక్తితో నింపుతాడు. నువ్వు పైకి ఎదుగురుతూ ఉండే అనుభవం నీకు ఇస్తాడు. కనుక నేను ఎవరి కోసం? మనుషుల కోసమా, పరిస్థితులను బట్ట కాదు, దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన మాట కొరకు ఎదురు చూడాలి, ఆయన సన్నిధి కొరకు ఎదురు చూడాలి, ఆయన ప్రసన్నత కొరకు ఎదురు చూడాలి, ఆయన మహిమ కొరకు ఎదురు చూడాలి, ఆయన చేసే కార్యాల కొరకు ఎదురు చూడాలి. ఇలాంటి వారి నూతన బలముతోనూ నింపబడి దినదినము కూడా దేవునిలో అభివృద్ధి చెందుతూ వారు ఎక్కడ అలసిపోకుండా దేవుని కొరకు ముందు కొనసాగేవారై ఉంటారు. అట్టి నూతన బలం, అట్టి కృప దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఎవరికి నువ్వు నూతన బలం ఇస్తావని ఈరోజు మాతో మాట్లాడు. నిజంగా నీ కొరకు ఎదురు చూసేవారు ఆ బలాన్ని పొందుకుంటారని, అలా పైకి ఎగిరే అనుభవం కలిగి ఉంటారని, అలసిపోకుండా నీలో ముందు కొనసాగేవారు ఉంటారు. మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. ఈరోజు ఎవరైతే బలహీనులైపోతున్నారో, అలసిపోతున్నారో ప్రభు, వారికి నూతన బలం యేసు నామములో మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నూతన కృపతో వారు నింపండి, నూతన ఆరోగ్యము చేత వారు నింపి నడిపించి సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.